సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మన KTM డ్యూక్ 200 అయితే ఈరోజు పూజ చేయించడానికి అయితే తీసుకుపోతున్నాం. మన ఏరియాలోనే హనుమాన్ టెంపుల్కి అయితే తీసుకుపోతున్నాం అనమాట. నేను మా మమ్మీ అయితే పోతున్నాం ఇద్దరం. సో ఇదే బైక్ మీద అయితే మా మమ్మీని తీసుకొని ఫస్ట్ టైం అంటే నా KTM RC మీద అయితే ఎక్కలేదనమాట. దీని మీద అయినా ఎక్కిద్దామని అనుకున్నా. చూడండి సీటు. సో ఓకే, ఇక్కడ కూర్చుంటుంది ఈజీగా. అండ్ ఇది మన బైక్. దీన్ని అయితే మనం పూజ చేయడానికి అయితే తీసుకుపోతున్నాం గాయస్. సో చలో ఇక పూజకి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆడుకనిగా మాట్లాడుకుందాం గాయస్. సో మా ఊరిలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం, నేను మా మమ్మీ ఇద్దరం. సో ఈరోజు మన KTM డ్యూక్ 200కి అయితే పూజ చేసుకోవడానికి తీసుకొచ్చేసినాం అనమాట. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నా డ్యూ తీసుకుందామని ఫైనల్గా డ్యూ కూడా తీసుకున్నా. అండ్ ఈరోజు పూజ మా మమ్మీ చూడండి పులుకు పలుకులే కూడా నార్మల్గా నించుందనమాట. సో హనుమాన్ టెంపుల్ ఇంకా పూజారి రాలేదు, మేమే ముందర వచ్చేసినాం. సో ఇప్పుడు పూజారి అయితే వస్తున్నాడు అనమాట, మా తాతనే అవుతాడు. సో వచ్చి లాక్ తీసి ఇక పూజ చేసుకొని ఇది మన పూజ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో పూజారి వచ్చిన తర్వాత పూజలు ఏ విధంగా చేస్తాడో అవన్నీ అయితే చెప్తా అనమాట, చూపిస్తా కూడా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను. कसं करायचं तारीख के साथ
తమ్ముడు గాయస్ మొత్తం బుర్రపాడు ఉంటుంది. బండి పూజ అయిపోయింది ఇక్కడ. సో చలో సో గాయస్ ఫైనల్గా పూజ కూడా ఎంతో సంతోషంగా చేయించుకున్నాం. ఫ్యామిలీని తీసుకోపోయినా కొత్త బైక్ అయితే పూజ అయితే చేయించుకున్నాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు పూలదండ అండ్ కుంకుమలు అన్నీ అయితే బొట్లు గిట్లు అంతా పెట్టేసారు అనమాట. సో సక్సెస్ఫుల్గా మన బైక్ పూజ కూడా అయిపోయింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా గాయస్ డ్యూక్ తీసుకుందాం అని ఫైనల్గా డ్యూక్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ పూజ కూడా అయిపోయింది. ఇది జస్ట్ మన ఊర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ పూజ అయితే చేసుకున్నాం. మెయిన్ పూజ వచ్చేసి మైసిగండి మైసమ్మ తల్లి దగ్గర అయితే అక్కడ అయితే మెయిన్ పూజ చేయాలన్నమాట మేము. సో ఫస్ట్ ఇక్కడ ఏదో ఇక బండి ఊర్లో వచ్చింది కాబట్టి ఊరి కాడ ఒక పూజ చేసుకోవాలి కాబట్టి మన హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే పూజ చేసుకున్నాం. సో ఇది మన కొత్త KTM డ్యూక్ 200 అనమాట. సో చూసుకోవచ్చు గైస్ కొత్త బైకే దొరికింది మనకు. కొత్త బైక్ లెక్కనే ఉందన్నమాట. అసలు ఓల్డ్ ఫీలింగే వస్తలేదు. కొత్త షోరూమ్కి వెళ్ళి తీసుకొస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుంది అనమాట దీన్ని నడుపుతుంటే. అది నిజం. ఎందుకంటే నేనైతే ఆ విధంగా ఫీల్ అవుతున్నా. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. బైక్ అయితే చాలా అంటే చాలా కొత్తగానే ఉంది. అండ్ ఫీల్ కూడా కొత్త బైక్ నడిపితే ఎట్లా ఫీల్ వస్తుందో అదేవిధంగా ఫీల్ కూడా వస్తుంది. అండ్ ఫైనల్గా మన హనుమాన్ టెంపుల్ కాడ అయితే పూజ అయితే చేయించుకున్నాం. ఇది మన బైక్ లుక్. సో ఎట్లుందో చెప్పండి. అండ్ ఈ బైక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గాయస్. సో ప్లీజ్ ఎవరు మీకు బ్యాడ్గా అనిపించినా కూడా బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి. ఎందుకంటే రీసెంట్గానే ఉన్నా బాధగా అనిపిస్తుంది కాబట్టి. సో మీకు ఒకవేళ బ్యాడ్గా అనిపించింది అనుకో స్కిప్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి గాయస్. సో ఫైనల్గా డ్యూక్ 200 అయితే తీసుకున్నా. ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకైతే నచ్చింది అయితే తీసుకున్నా. మెయిన్ రీజన్ వచ్చేసి దీని మీద లాంగ్ ట్రావెల్ చేయడానికనే ఈ బైక్ అయితే నేను తీసుకున్నా. లేకపోతే హైలైట్ బైక్ని అమ్మేయాల్సిన అవసరం లేదు నాకు. RC 125 సూపర్ బైక్ అది. కానీ ఇక అది కొంచెం లుక్కి అన్నిటికీ అదే బైక్ బెస్ట్. ఇదే జస్ట్ లాంగ్ రైడ్ పోనీకనే ఈ బైక్ని తీసుకున్నా గాయస్. అంతేగాని మీరు ఏదో బ్యాడ్గా కామెంట్ చేయకండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకుండా పర్లేదు కానీ బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే కొత్త బైక్ మీద మీరు బ్యాడ్గా కామెంట్ చేస్తే బాధగా అనిపిస్తుంది. సో ప్లీజ్ ఒక తమ్మునిగా ఒక అన్నగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ప్రైస్ ఎంత అవన్నీ ఇక బైక్ గురించి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియో చేస్తా అన్నా కదా. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మీ అందరికీ అప్లోడ్ చేస్తా అనమాట. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తా. ప్రైస్ ఎంత పడ్డది అండ్ ఎంత EMI డౌన్ పేమెంట్ ఎంత కట్టినా అంతా ఎక్కడ తీసుకున్నా అదంతా అయితే నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ కట్గా అయితే చెప్తా అనమాట. బైక్ ఫస్ట్ ఎవరి పేరు మీద ఉండే ఇప్పుడు ఎవరి పేరు మీద అవుతుంది, నా పేరు మీద అవుతుందా లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద అవుతుందా, మా ఫ్యామిలీ వాళ్ళ పేరు మీద అవుతుందా, అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అందరికీ క్లారిఫికేషన్ చేస్తా అనమాట. సో గాయస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్. థ్యాంక్ యూ గైస్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. When you see me, you better run.
సో పూజ అయితే చేయించుకొని వచ్చేసినాం అనమాట మన కేటీఎం డ్యూక్కి. నేను మా మమ్మీ పోయినాం, మా డాడీ కూడా లాస్ట్కి వచ్చిండు. సో ఇది మొత్తం సపోర్ట్ మమ్మీ చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది మన కొత్త బైక్. అండ్ ఇప్పుడు ఫోటోలు దిగే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది గాయస్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కదా ఇన్నోసెంట్ మమ్మీస్ సబ్స్క్రైబ్ చెప్పడానికి వస్తలేదు, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఉంటుంది. చలో గాయస్, చలో.